హలో అండి అందరికీ ఈ రోజైతే మా పిన్ని వాళ్ళు వచ్చేసి ముత్యాలమ్మం చేస్తున్నారు ఇంట్లో. అందుకని బంధువులందరూ ఐచర్ నుంచి దిగి ఒక్కొక్కరుగా వస్తున్నారు. చూడండి మా అక్క, మా బావ, నా బిడ్డలు అంతా వస్తున్నారు. అందరూ ఒక్కొక్కరుగా ఇంటికైతే వచ్చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. బాగున్నానమ్మా, బాగున్నావా? మా అన్నయ్య వస్తున్నాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత మా బావ, మా చిన్నబుద్ధి ఇంకా వాళ్ళ పెద్దని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టుండదు. హైలైట్ మంచి అనమాట. అందరూ అయితే వచ్చేసారు. అందరూ భోంచేస్తున్నారు అనమాట. చూడండి సంబరం అంతా ఎలా ఉందో ఇంట్లో. అన్నదమ్ములంతా ఫుల్ హడావిడి. అన్నం పప్పు చేసాము, లడ్డు అనమాట. అంతా చూడండి ఎంత కేరింతలు కొడుతున్నారు. ఎప్పుడో కదండి కలిసేది. ఆ సంబరం అంతా కళ్ళల్లో కనిపించేస్తుంది. రాత్రి 11 అవుతుంది, అయినా కూడా చూడండి ఎలా ఉన్నారో. భోజనాలన్నీ అయిపోయినాయండి. అందరూ టీవీ పెట్టుకొని మా ఛానల్ అయితే చూస్తున్నారు. మా ఆయన చేసిన అల్లరి హడావిడి అంతా చూసి తెగ నవ్వుతున్నారనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు మా ఆయన పాట పాడిండేదనమాట, నన్ను ఏడిపించిండేది అంతా విని అబ్బబ్బా సన్న హడావిడి కాదండి, చాలా సంతోషంగా ఉంది. పాటలు కూడా కుక్కలు కుక్కలు తన మరచిపోయావా, పొద్దునే లేచి గుడికైతే వచ్చేసామండి. పొద్దునే టిఫిన్ హడావిడిలు ఇవన్నీ ఇక్కడే అనమాట. టిఫిన్ అంతా ఇక్కడే తయారు చేసామండి. ఇంకా వాళ్ళ ఐచర్లో వస్తున్నారు. అదిగో అక్కడంతా మన ప్లేసే. బాణం అయితే వండేసాము అమ్మవారి కోసం అనమాట. అంతా రెడీ చేస్తున్నారు మా పిన్ని, మా చెల్లెల వాళ్ళంతా. అమ్మవారి కోసం బాణం వండేసి అమ్మవారికి తీసుకెళ్ళి సమర్పించాలండి. అందుకని మా పిన్ని అంత నిష్టగా చేస్తుంది. చూడండి వచ్చిన బంధువులు చూడండి, అందరూ కూర్చున్నారు ఇక్కడేను. అందరూ ఇప్పుడే వచ్చారు. హడావిడంతా ఇక్కడే కనపడుతుంది. వీళ్ళంతా మా వదిన మరదళ్ళండి, మా అక్క వాళ్ళు. వీళ్ళంతా అందరున్న మా శ్రీవారి లేని వెళ్తే నాకు బాగా కనపడుతుంది ఈ ఫంక్షన్లో. ఈ ఫంక్షన్లో ఆయన ఉంటాడు అనుకున్నానండి. ఈ సమయానికి మాత్రం ఇక్కడ లేకుండా ఉన్నాడు అనమాట. పాపం నిన్నటి నుంచి ఒకటే మా గర్ల్ ఫ్రెండ్స్. వీళ్ళు టిఫిన్ తింటున్నారో బాగా తింటున్నారో తెలియదు ఫ్రెండ్స్. టిఫిన్ అయితే అయిపోయిందండి. బాణం అయితే ఎత్తుతున్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఊరేగింపుగా అంతాను. బంధువులంతా వెనకాలే వస్తారు. అమ్మవారి కోసం అయితే మేమైతే పొట్టేళ్ళు అయితే తీసుకున్నామండి. ఇది ఆనవాయితీ అనమాట. అందుకనేసి ఇలా చేస్తారనమాట. చూడండి మా బుద్ధి ఇంకా నాకంటే ముందు వీడియో తీయడానికి ఎంత ప్రయత్నిస్తుందో. వేరే వాళ్ళ సెల్ తీసుకొని మొత్తం వీడియో అంతా రికార్డ్ చేస్తుంది. చూడండి వెనకాల మా పిన్ని వాళ్ళు. ఇదేనండి గుడి. ఏం 10 రోజుల నుంచి అన్నం తినలేదు ఫ్రెండ్స్, అందుకే అట్లుంది. వీళ్ళు ఇప్పుడే 2 ఏట్లు నరికేసినారు, అందుకని వీళ్ళు బాగుండారు. పాపం నిన్నటి నుంచి ఒకటే మగాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు టిఫిన్ తింటున్నారో బాగా తింటున్నారో తెలియదు ఫ్రెండ్స్, పని వాన్ చేస్తున్నారు. అమ్మవారి గుడి దగ్గర కార్యక్రమం అంతా అయిపోయిందండి. చికెన్ అన్నీ చేసేసారు. అందరం కూర్చొని తింటున్నాం సరదాగా. వాళ్ళంతా పైన టేబుల్ మీద కూర్చున్నారు, మేమంతా కింద కూర్చున్నాము. ఆడవాళ్ళమంతా గుంపుగా కూర్చొని తింటున్నాము. అయినా ఇలా తింటేనే ఎంతో సంబరంగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నా ఛానల్ని. ఒకరు వాళ్ళకరు. నా సపోర్ట్ అంతా నా ఫ్యామిలీనేనండి. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారు.
వాళ్ళు చెప్పినది మీకు ఒక్క ముక్క అర్థం కాలేదని అర్థమైపోయిందండి. సిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారండి.